హాయ్ అండి, వంటింటి వైభవానికి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి పొట్లకాయ కర్రీ అండి. పొట్లకాయ కర్రీతో మనం పాలు పోసి ఎలా తయారు చేసుకోవాలో చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. ఫస్ట్గా పొట్లకాయని కొంచెం పీల్ తీసేయాలండి. ఇలా చాకుతో పీల్ తీసేయాలండి నీట్గా. ఇలా పీల్ తీసిస్తే ఆ తెల్లటి పొర మొత్తం వచ్చేస్తుందండి. ఇలా శుభ్రం చేసేసుకోవాలండి. ఇలా పీల్ తీసేసినాక వాటిని సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నటి ముక్కలు కట్ చేసుకొని పొట్లకాయ కర్రీ అండి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. పాలు పోసి చేస్తే కర్రీ అండి పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఎందుకంటే పొట్లకాయ పాలు కర్రీ పాలు పోయడం కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పొట్లకాయ కట్ చేస్తామండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని కట్ చేసుకొని మూడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. వాటిని కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకుంటే కర్రీలో కలిసిపోతాయండి. పిల్లలు పక్కకి తీయటానికి కూడా తెలియదు. ముందుగా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోవాలండి. కొంచెం చిటిపట్లు ఆడుతున్నప్పుడు ఎండుమిర్చి ఒక 3 వేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యాయి కదండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం. సన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకున్నాం. ముందుగా పెట్టుకున్నాం కదండి ఆనియన్స్.
కొంచెం పసుపు వేసుకుంటే మగ్గుతుందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను పోసేయాలండి. బాగా కలిగి తిప్పుకున్నాక కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, మంచిది అంటారు కదా హెల్త్కి కూడా. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాక మంచిగా కలయి తీసుకోవాలండి. ఉప్పు వేసి మూత పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే త్వరగా కూర మగ్గుతుందండి. మూత పెట్టుకుందామండి. మూత పెట్టాం కదండి, అది మగ్గిందేమో చూద్దాం. చూడండి, స్మూత్గా అయిపోయింది, ముక్క మెత్తబడిపోయిందండి. బాగా కలిపేసి తగినంత కారం వేయాలండి. కారం వేసి బాగా కలపాలండి. కారం వేసి బాగా కలిపేసుకున్నాక కాచి చల్లారి పెట్టుకున్న పాలను పక్కన పెట్టుకున్నాం కదండి. నేనైతే ఒక గ్లాస్ పాలు, మీడియం సైజ్ గ్లాస్లో పాలు తీసుకున్నాను. ఇలా పోసేసి మరిగించిన పాలు కదండి, ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే పాలు విరగకుండా చూసుకోవాలి. పాలు విరిగినా బాగానే ఉంటుంది, బట్ విరగకుండా ఉంటే ఇంకా బెస్ట్ టేస్ట్ వస్తుంది. బట్ కొంతమంది చిటికుడు సోడా వేస్తారండి. నాకైతే సోడా వేయటం ఇష్టం లేదు. ఒక 3 minutes మూత పెడదామండి. పాలు పోసి మూత పెట్టాం కదండి, చూద్దాం రండి ఎలా రెసిపీ రెడీ అయ్యిందో. ఇలా పాలు విరగలేదు చూడండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. ధనియాల పొడి వేసి బాగా కలిపేసి ఇప్పుడు చూడండి, కర్రీ గుజ్జుగా ఎంతో పిల్లలు ఇష్టంగా తినొచ్చండి. రైస్లో, రోటీ, పుల్కా వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర వేసానండి. ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేశాను. రెడీ అయిపోయిన కర్రీని బౌల్లో తీసుకుందాము. చూడండి,